హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజొచ్చేసి మేము రాజమండ్రి అయితే ఎళ్తున్నామండి. ఎందుకంటే మా పాపకి కొంచెం వీక్‌గా ఉంది. సో, అంటే అన్నం ఏమి తినట్లేదు. ఓన్లీ పాలు, సెర్లాక్ మాత్రమే తాగుతుంది. దాని గురించి అయితే చూపించడానికైతే రాజమండ్రి అయితే తీసుకెళ్తున్నామండి హాస్పిటల్‌కి. సో, హాస్పిటల్‌కి అయితే వెళ్ళాము. డాక్టర్ గారైతే చూసారు. అంతా ఓకే బాగానే ఉంది. కాకపోతే మిల్క్ తాగడం వల్లే అన్నం తినట్లేదని చెప్పారు. సో, మిల్క్ మానిపిచ్చేస్తే అన్నం తింటదని చెప్పారనమాట. సో, అందుకని చెప్పి ఇంక రిటర్న్ అయితే వచ్చేసాం. రిటర్న్ వచ్చేస్తే ఇంకా 5:30 అలా అవుతుంది. చాలా టైం ఉంది కదా! ఇంటికెళ్ళి ఏం చేస్తామని చెప్పి వచ్చే దారిలో అయితే ధవళేశ్వరంలో బ్యారేజ్ అయితే ఉంది. సో, అక్కడ బ్యారేజ్ దగ్గర కాటన్ మ్యూజియం అనే ఉందనమాట. పార్క్‌లా కూడా ఉంటది. సరే చూద్దాం పద అని చెప్పి వెళ్ళాము. ఎంట్రీ టికెట్ ఏమో 1 పీపుల్‌కి ₹10 అనమాట. సో, ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. ఎంటర్ అయిపోయాక చూసారు కదా! అట్లా ఉందన్నమాట. మొత్తం అంతా చూసాము. అంటే పురాతనలో కట్టించిన బ్రిడ్జ్‌లు వాటిలకి ఓపెన్ చేయడానికి గేటు, క్లోజ్ చేసే గేటు ఇలాగ అన్ని పిక్చర్స్ అయితే గోడపై పెట్టి ఉన్నాయన్నమాట. సో, అట్లా అలా చూసుకుంటూ వెళ్తున్నామన్నమాట. చాలా డేస్ అయిపోయింది కదా! దీన్ని ఎవరు డెవలప్ చేయలేనట్లా ఉంది. అప్పుడివే అలాగే బూజెక్కిపోయాయి అట్లా ఉన్నాయన్నమాట. క్లీన్ అది చేయకుండా. పెద్దగా జనాలేం లేరనమాట. కొత్తలో అయితే ఎక్కువ మంది ఉంటారు గానీ, పాతయిపోయింది కదా! సో, అంతగా ఎవరు లేరు. దాన్ని డెవలప్ కూడా చేయలేదు. ఎలా ఉన్నాయి అలా వదిలేసారనమాట. ఇవన్నీ అయితే ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, మొత్తం బ్రిడ్జ్‌ని ఆపరేట్ చేసే మిషన్స్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. సో, అండ్ వాటిలో ఉపయోగించే బ్రిడ్జ్ ఎలా కట్టారు, ఏంటి, ఎవరు కట్టారు, ఎవరు దీన్ని నిర్మించారు, ఇలాగ వాళ్ళందరి ఫొటోస్, దీన్ని ఎలా ప్లాన్ చేశారు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. బ్రిడ్జ్ దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ అండ్ బ్రిడ్జ్ ఎన్ని ప్లేసుల్లో ఉందని మ్యాపు ఇలాగా అన్నీ ఉన్నాయన్నమాట గోడ పైన. సో, అన్నీ చూసామన్నమాట. చూసి అట్లాగా వెళ్తూ ఉన్నామన్నమాట. కొంచెం బోర్ అనిపించింది. కాకపోతే ఇంట్రెస్టేలెండి. అన్నీ చూడడం, తెలుసుకోవడం తప్పేం లేదు కదా! సో, అన్నీ చూస్తూ ఉన్నామన్నమాట. ఎలాగైనా సరే పిల్లల్ని తీసుకొని బయటకెళ్తే కొంచెం చిరాకే కదండీ! అంటే వాళ్ళు నడవరు. అలా మనమే ఎత్తుకొని తిప్పుతూ ఉండాలనమాట. మా బాబు కూడా బయటికెళ్తే అస్సలు నడవడండి. అలా ఎత్తుకోమంటాడు. కొంచెం అదొక్కటే ప్రాబ్లమ్. వాడు నడిస్తే బావున్ను. ఇంకా పాప కూడా ఉంది. ఇద్దరం సరుకుల్లో ఎత్తుకొని నడవాలంటే కొంచెం కష్టం కదా! సో, అన్నీ చూస్తూ ఉన్నాము. చూస్తూ అలా ఉన్నామన్నమాట. ఆట్లి గురించి అలా కొన్ని వివరాలైతే తెలుసుకున్నాము. అట్లాగనమాట. ఇంక పోతే ఇంకేంటి ఇంకా బ్యారేజ్ వెనకాతల బ్యారేజ్ కాదు. కాటన్ మ్యూజియం వెనకాతల చిన్న పార్క్‌లా కూడా ఉందండి. ఇది చూసి ఆ పార్క్ దగ్గరికి కూడా వెళ్ళామండి. వెళ్ళి కొంతసేపు బాబుని కూడా ఆడిచ్చి అలా అంటే ఇంకా మా వారికి నైట్ డ్యూటీ అనమాట. అందువల్ల అలా చూస్తూ ఉన్నాం. మీరు కూడా చూసేయండి. ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోస్ మీరు చూసి లైక్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ అన్నీ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇకపోతే చెప్పాను కదండి, ఇది బ్రిడ్జ్ కింద అయితే ఉంటుందన్నమాట. ఈ బ్రిడ్జ్ పైనుండి అయితే వెహికల్స్ వెళ్తాయి అన్నమాట. బస్సు అలా అన్నీ వెళ్తాయి అన్నమాట. ఇది బ్రిడ్జ్ కింద ఉంది. ఇటుపక్కేమో ధవళేశ్వరం వెళ్ళేదన్నమాట. అది బయ్యవరం రూట్ అనుకుంటాను. బయ్యవరం కాదు, భీమవరం రూట్ అనమాట. పైన బ్రిడ్జ్ పైన. ఇదైతే బ్రిడ్జ్ కింద ఉంటుందన్నమాట. కాటన్ మ్యూజియం ధవళేశ్వరంలో ఉంటుంది. ఇకపోతే ఇంకా చెప్పాను కదండి వెనకాతల పార్క్‌లా ఉంటుందని. సో, పాపనైతే గడ్డిలో వేసి మా ఆయన అయితే ఆడిస్తున్నాడు. పాప కూడా బాగానే ఎంజాయ్ చేస్తుందిలేండి. బయటకు వస్తే కొంచెం అల్లరేమి ఉండదు, పర్లేదు. ఇంకా బాబు అయితే ఉయ్యాల ఊగుతున్నాడు. ఆంటీని అయితే ఉయ్యాల ఊపమని ఒకటే గోల. సో, ఉయ్యాలైతే ఊగుతున్నాడు. పర్లేదు, వీడు ఎక్కడైనా పార్క్ కనిపిస్తే బాగానే ఎంజాయ్ చేస్తాడు. ఓకే, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.